పశ్చిమ గోదావరి జిల్లాలోని పురిటిగడ్డ భూముల వ్యవహారం కొనసాగుతూనే ఉంది. భూముల గోల్మాల్ విషయంలో గడిచిన 60 సంవత్సరాలుగా భూస్వాములకు కర్షకులకు మధ్య జరుగుతున్న పోరాటమే ఇందుకు ఉదాహరణ. గోపాలపురం నియోజకవర్గంలోని భీమోలు గ్రామంలో 60 సంవత్సరాల క్రితం ల్యాండ్ సీలింగ్ యాక్ట్ అమలు జరిగింది. ఆ సమయంలో భూస్వాముల వద్ద ఉన్న 341 ఎకరాల భూమిని ప్రభుత్వం పేద ప్రజలకు పంచి ఇస్తూ పట్టాలను మంజూరు చేసింది. అయితే అప్పటికే ఆ భూముల్లో కౌలుదారులు ఉన్నట్లు రికార్డులను సృష్టించి కోర్టులను ఆశ్రయించారు. అప్పటి నుండి ఇప్పటి వరకు కోర్టులో వాదోపవాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. కాగా 2019లో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో గోపాలపురం నిధులకు సంబంధించిన కొందరు తెలుగుదేశం పెద్దలు పెద్ద ఎత్తున లాబియింగ్ చేసుకుని భూములను తమ వశం చేసుకున్నారు. కాకపోతే ఆ భూములకు ఎటువంటి రిజిస్ట్రేషన్ లేకుండా అడ్డుకోగలిగారు ప్రజలు. ఇక ఈ పోరాటం 2023 వరకు కొనసాగుతూనే ఉంది. అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం భూముల తారుమారు విషయంలో అండగా నిలిచిందని రైతులు ఆందోళన బాటపట్టారు. అంతేకాకుండా రెవెన్యూ శాఖ అధికారులు ఈ కార్యక్రమాన్ని ముందుండి నడిపించారని, ఇప్పటికైనా ప్రభుత్వం తమను ఆదుకోవాలని కోరారు. ప్రభుత్వం తమకు ఇచ్చిన భూమిని భూస్వాములు తమ పలుకుబడితో రికార్డులను తారుమారు చేసి తమకు అనుకూలంగా ఆన్లైన్ చేయించుకున్నారని గ్రామ ప్రజలు ఆందోళన బాటపట్టారు. ప్రభుత్వం దిగివచ్చి తమకు న్యాయం చేయాలని, లేకుంటే ఆత్మహత్యే తమకు శరణ్యమని రైతులు ఆందోళన చేస్తున్నారు. ఈ భూముల గోల్మాల్ వెనుక పాలక ప్రతిపక్షాల పాత్ర ఉందని వారు ఆరోపిస్తున్నారు. అయితే భీమోలు భూముల వ్యవహారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని గోపాలపురం శాసనసభ్యులు తలారి వెంకట్రావు అన్నారు. పేదల భూమికి సంబంధించి ప్రభుత్వం వారికి అండదండగా ఉంటుందని అన్నారు. 341 ఎకరాల్లో రికార్డులు తారుమారు వ్యవహారంలో జరిగిన అన్ని సంఘటనలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళతానని, పేద రైతాంగానికి ఆదుకునే విధంగా సహకరిస్తానని ఆయన తెలిపారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో భూ పోరాటాలకు నిలయం భీమోలు గ్రామం. భీమోలు గ్రామంలో వేలాది ఎకరాలకు సంబంధించి రైతులు నిరంతరాయం పోరాటం చేస్తూనే ఉన్నారు. 3 తరాలుగా రైతులు ఇక్కడ పోరాటం చేస్తున్నా వారి సమస్యకు పరిష్కారం ఎప్పటికీ దొరకలేదు. గత కొన్ని రోజుల క్రితం అయితే దీనికి సంబంధించిన భీమోలు గ్రామాలకు సంబంధించిన భూములకు సంబంధించి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్లో పెద్ద ఎత్తున గోల్మాల్ జరిగింది. 1200 కోట్ల రూపాయల చేతులు మారడంతో పూర్తిగా లెక్కలు తారుమారయ్యాయి. రికార్డుల పరంగా భూమిని స్వాధీనం చేసుకునేందుకు కొంతమంది కబ్జాదారులు దీనికి భూ ఆక్రమణ పాల్పడుతున్నారు. పేదల పక్షాన్ని నిలబడాల్సిన ప్రభుత్వం సైతం తమను పట్టించుకోవడం లేదు అంటున్నారు. ఈ నేపథ్యంలో కొంతమంది రైతులు, గ్రామస్తులు ఇక్కడ ఎంఆర్ఓ కార్యాలయం వద్ద నిరసన తిరిగారు. వీరందరి ఆలోచన విధానం ఏ విధంగా, అసలు ఏ ఉద్యమం కోసం చేస్తున్నారో వీళ్ళన్నా అడిగి తెలుసుకుందాం. సార్, ప్రస్తుతం మీరు చెప్పండి, అసలు భీమోలు గ్రామంలో ఏం జరుగుతుంది, మీకున్న సమస్య ఏంటి? భీమోలు గ్రామంలో ప్రభుత్వం వారు ల్యాండ్ సీలింగ్ భూములు గుర్తించి సుమారు 140 మంది ఎస్సీ, బీసీ, మైనార్టీ పేద కుటుంబాల వారికి వారి పట్టాలిచ్చి, పట్టాకు సంబంధించిన భూమి ఇచ్చి ఆ భూమిని సాగు చేసుకుని చుండగా ఆ భూమి వాళ్ళు దక్కకూడదని చెప్పి ఈ పెత్తందారీ వ్యవస్థ ఎవరైతే ఉన్నారో ఓ కౌలుదారీ వ్యవస్థను తీసుకొచ్చి వాళ్ళే భూములని చెప్పి కోర్టు వారికి సవివరంగా వివరిస్తూ, అదే కోర్టు వారికి ఎవరైతే ప్రభుత్వ వారు గుర్తించి ఈ పేద బడుగు బలహీన వర్గాల వారికి ల్యాండ్ సీలింగ్ పట్టాలు ఎవరైతే ఇచ్చారో ఆ ప్రభుత్వం వారు ఆ కోర్టుకి అందించవలసిన నివేదికలు ఏవి కూడా అందించకుండా ఈ పెత్తందారులు ఈ రెవెన్యూ వ్యవస్థను అడ్డం పెట్టుకుని దీన్ని నిర్వీర్యం చేయడం ద్వారా గౌరవ కోర్టు వారికి కూడా ఈ గోపాలపురం మండలంలో భీమోలు గ్రామంలో ఈ ల్యాండ్ సీలింగ్లో 364 ఎకరాల్లో పేద బడుగు బలహీన వర్గాలు చెందిన వారందరూ కూడా పట్టాదారులుగా ఉన్నారన్న విషయం గౌరవ కోర్టు వారికి తెలియపరచకపోవడమే మా యొక్క దౌర్భాగ్యమని ఈ రోజుని మీ మీడియా వారు తెలియపరుచుకున్నాను. నిజంగా కోర్టు వారు వారి యొక్క నిర్ణయాన్ని మేము గౌరవిస్తాం. కానీ మా పేద ప్రజలకు ఈ ప్రభుత్వం వారు ఈ ల్యాండ్ సీలింగ్ భూములు అప్పగించారు అన్న విషయాన్ని కోర్టు వారికి సవివరంగా వివరించవలసిన ఈ ప్రభుత్వ రెవెన్యూ వ్యవస్థ అంతా కూడా నిర్వీర్యం అయిపోయి ఈ యొక్క పెత్తందారికి రెవెన్యూ వ్యవస్థ అమ్ముడైపోయి కేవలం ఈ పట్టాదారుడు భూమి మీద వ్యవసాయదారుడిగా ఉన్నాడన్న విషయాన్ని గౌరవ కోర్టు వారికి తెలియపరచకపోవడమే ఈ వందలాది మంది ఈ పట్టాదారులకి జరిగిన అన్యాయమని తెలియపరుస్తున్నాడు. ఈ భూముల వ్యవహారంలో సిఐడి దర్యాప్తు చేసే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చిస్తామని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత జీపీ తెలిపారు.
రైతులకు న్యాయం జరిగే విధంగా కాంగ్రెస్ వారి పక్షాన పోరాడుతుందని అన్నారు. కొందరు కింది స్థాయి అధికారులు చేసిన తప్పు వల్ల శాఖ పరంగా ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగిందని, దీనిపై అటువంటి అధికారులపై కేసులు నమోదు చేసే విధంగా కూడా చర్యలు తీసుకుంటామని రైతులకు హామీ ఇచ్చారు ఆయన. పేదల పట్టాలను భూస్వాములు తమ పలుకుబడితో ప్రభుత్వ రికార్డులను సైతం తారుమారు చేశారని వాపోయారు. ఈ రికార్డుల తారుమారు వెనుక అధికార ప్రతిపక్షాల పార్టీలకు చెందిన పెద్దల హస్తం ఉందని వారు ఆరోపిస్తున్నారు. సిఐడి దర్యాప్తు చేయించి ప్రజలకు న్యాయం చేయాలని కోరుతున్నారు. 341 ఎకరాల పొలం 1200 కోట్ల రూపాయల స్కామ్గా చెప్పుకున్నటువంటి భీమోలు భూములపై ప్రజా పోరాటాలు కొనసాగుతూనే ఉన్నాయి. అధికార ప్రతిపక్షాల కుమ్మక్కతో పేదల పొట్టకొట్టి భూస్వాములకు కట్టబెట్టారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో పాలకపక్షం దిగివచ్చింది. సిఐడి విచారణకు ప్రభుత్వం నుండి హామీ తీసుకుంటామని రైతులకు హామీ ఇచ్చింది. అయితే రైతులు తమకు ప్రభుత్వం నుంచి హామీ స్పష్టమైన విధంగా లభించే వరకు కూడా ఆందోళన విరమించమని చెబుతున్నారు. భూములకు సంబంధించి 341 ఎకరాల్లో పూర్తిగా రైతులకు కట్టబెట్టాలని, తద్వారా ప్రజలందరికీ న్యాయం జరిగే విధంగా ఆలోచన చేయాలని వారు కోరుకుంటున్నారు. లేకుంటే ప్రజా ఉద్యమాల ద్వారా తమ నిరసన తెలియజేస్తామని ఇక్కడ రైతులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. కెమెరామెన్ ఆలితో శ్రీనివాస్, పశ్చిమ గోదావరి జిల్లా. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.